ఈరోజు 4 దశాబ్దాల కాలంగా ధర్మసాగర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇది. దీనికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ మన గురువులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మన మిత్రులందరి తరఫున. సో ఈ మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. రండి తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు. క్లాస్ పెట్టండి ప్లీజ్. క్లాస్ వెంకటేశ్వర సార్ కూర్చున్నాం. సో వీరికి రండి ప్లీజ్. అందరు క్లాప్స్ ప్లీజ్. దయచేసి సపోర్ట్ అనేది మామూలుగా ఉండాలి. ప్లీజ్ కవర్ ద ఆల్ ఈవెంట్స్. ప్లీజ్ యాక్టివ్ ఉండాలి. మీరు అందరు మిత్రులు యాక్టివ్ ఉండాలి. సార్ని తోటి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సార్ గారి సతీమణి ప్లీజ్ వేదిక మీదకి రా. ఓకేతో సార్ కొందరు గర్ల్స్ కూడా రండి. ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ రండి. ఇప్పుడు కూడా ఆధార్ కూడా రండి. క్లాప్స్ ప్లీజ్. ప్లీజ్ సార్. నెక్స్ట్ మన బయాలజీ సైన్స్ బ్యాక్ వచ్చాను తీసుకుని తోడుకొని తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. నవ్వకుండా తీసుకురావాలి. ఎప్పుడైనా నెక్స్ట్ మనకు సాంఘిక శాస్త్రం బోధించినటువంటి నెక్స్ట్ పాలక మండలి సభ్యుడు మరియు దాని యొక్క ప్రిన్సిపల్ అయి మన పాఠశాలని ఎంతో గౌరవం తెచ్చి మనందరికీ కూడా గౌరవం. మన సార్ అంతా గొప్ప స్టేజ్. నిజంగా మన అదృష్టవంతులు. వాళ్ళ మిస్సెస్ విజయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెళ్ళే సార్ ప్లీజ్ వెల్కమ్. మీరు ఇదికే ఉత్సాహంగా రావాలంటే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఉమామేశ్వరం సార్. అందరూ తెలిసిందే. సార్ని సత్యవాణి సత్యవతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారిని తీసుకొని ముందుకు రావాల్సిందిగా ప్లీజ్. క్లాప్స్ బిగిన్. గ్యాస్ లో సార్లే ఉండాలి. మనం కిందనే ఉండాలి. దానికి గౌరవం. మీరు కిందికే వెళ్ళండి. కింద మీ సీట్లలో కూర్చోండి. ఇప్పుడు ఈ సందర్భంగా మన ఉపాధ్యాయులందరూ వచ్చి జ్యోతి ప్రజలను చేసిందిగా కోరుచున్నాను. ఒక్కొక్కరుగా వచ్చి గట్టిగా సత్య
నేను ప్రొఫెసర్ జె ఎల్లయ్య, ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, రిటైర్డ్, కాకతీయ యూనివర్సిటీ వరంగల్. ఒకప్పుడు 1973 నుంచి 1986 వరకు జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ధర్మసాగర్లో ఉపాధ్యాయునిగా పనిచేసినాను. ఇక్కడ 1981 విద్యార్థులు, 1981 ఎస్ఎస్సి విద్యార్థులు మమ్మల్ని ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి మమ్మల్ని సత్కరించేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. చాలా సంతోషమైన విషయం. చాలా బాగా చేసినారు. వాళ్ళు ఉండేటువంటి క్రమశిక్షణ, వినయము, విధేయత, మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న పిల్లల మాదిరిగా మాకు కృతజ్ఞతను చూపించి మమ్మల్ని గౌరవించి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా చేసింది. చాలా బాగుంది కార్యక్రమం. వాళ్ళు ఒకనాడు చిన్న విద్యార్థులు, ఈరోజు మాతో పాటు దాదాపు సీనియర్ సిటిజన్స్ అవుతున్నారు. నేను 76 సంవత్సరాలు, ఇక్కడ వారు కొమరయ్య గారు అని ఉన్నారు, వారికి 83 సంవత్సరాలు. మేమందరం కలిసి ఇక్కడ పనిచేసినాము. పిల్లలందరూ చాలా క్రమశిక్షణతోటి ఉన్నటువంటి పిల్లలు. వారికి అప్పుడు ఏ విధంగానైతే క్రమశిక్షణ ఎస్ఎస్సిలో ఉన్నారో, ఇంత పెద్దలా అయినప్పటికీ కూడా అదే నమ్రత, అదే విధేయతలు మా ముందు కనపడుతున్నాయి. వాళ్ళది ఆ విధంగా ఉండడం చాలా అరుదు. నేను విద్యార్థులను కూడా చూసినాను, కానీ ఇటువంటి విద్యార్థులను చూడడం అరుదు. జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ 1981 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలు ప్రత్యేకత. 1981 సంవత్సరము ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులమైన మేము 40 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ధర్మసాగర్ గ్రామంలో ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇచ్చేసిన దాదాపు 70 మంది మిత్రులు మరియు ఒక 10 మంది ఉపాధ్యాయులు కలిసి వచ్చిండ్రు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది మేము ఎంతో సంతోషంగా చాలా జరుపుకున్నాం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు వాళ్ళని గుర్తుపట్టలేక అందరూ కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము దీనికి నిజంగా ధన్యవాదాలు. మేము ఈ కమిటీ తరఫున మేము మస్తాను, సత్యం, రాజు, కృష్ణమూర్తి అందరము దీనికి చాలా ఆర్గనైజ్ చేశాము కష్టపడి. కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన సార్లను సన్మానించినప్పుడు సార్లు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వారు మమ్మల్ని చాలా అభినందించి మమ్మల్ని మా యొక్క దీవించిళ్ళు. వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.